వెల్కమ్ టు అమన్ న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనారాయణ నరహర్శెట్టి. ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగనుందా? మొన్న జోగి రాజీవ్, నేడు నందిగామ రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, మరి రేపు ఎవరు? కొడాలి నాని, జోగి రమేష్, వల్లభనేని వంశీ త్వరలో అరెస్టు కాబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సచివేడు టీడీపీ ఎమ్మెల్యే మహిళను వేధించారనే ఆరోపణలో పార్టీ నుండి సస్పెండ్ కాబడ్డారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీద కూడా కేసు ఫైల్ అయినట్లుగా తెలుస్తుంది. మరి టీడీపీ ఎమ్మెల్యే కూడా అరెస్టు కాబోతున్నారా? ఏపీలో అరెస్టుల పరంపర కొనసాగనుందా? ఇదే అంశం మీద ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ నేత అక్బర్ గారు, మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. వైసీపీ నేత వీర మహిళ సుజాత కాజా గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నేత జైకర్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారితో మాట్లాడదాం. సుజాత గారు, గుడ్ ఈవినింగ్ అండి. సుజాత గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ లక్ష్మీనాథ్ గారు. సుజాత గారు, ఏంటి అరెస్టుల పర్వం కొనసాగుతున్నట్టుగా కనబడుతుంది. నందిగామ రమేష్ గారు టీడీపీ పార్టీ మీద దాడి కేసులో అరెస్టు కాబడ్డారు. మరి రానున్న రోజుల్లో మరి ఎవరైతే మిగతా వైసీపీ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే అధికారాన్ని చేతిలోకి తీసుకుని ఇష్టం వచ్చినట్టు చట్టాలను ఉల్లంఘించి ప్రతిపక్ష పార్టీలు గొంతు నొక్కాలని, అలాగే ప్రశ్నించిన ప్రజల గొంతు నొక్కాలని దాడులు ఎవరైతే చేశారో, అలాగే అవినీతికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరి చిట్టా ఒక్కొక్కటి బయటకు వస్తుందండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తాం. వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు మాత్రం తప్పకుండా తీసుకుంటామండి. ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పటి వరకు మమ్మల్ని ప్రజలు, ఈవెన్ మా కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కూడా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇంత దారుణంగా దోచేసిన వాళ్ళని, ఇంత అన్యాయం చేసిన వాళ్ళని ఇంకా ఎందుకు మీరు శిక్షించకుండా ఉపేక్షిస్తున్నారు? ఇంకెన్ని రోజులు అని అసలు మా మీద ఒత్తిడి కూడా వస్తుంది. కానీ మేము ఏదైతే ఉన్నామో, చర్యలు ఏదైతే ఉందో అది చట్టపరంగానే తీసుకోవాలి. మొత్తం సాక్ష్యాధారాలు అన్ని సేకరించిన తర్వాత లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి అని చెప్పి ఇన్ని రోజులు ఆగడం జరిగిందండి. ఇప్పుడు టీడీపీ కార్యాలయం మీద దాడి జరిగిన సంఘటనలో సీసీటీవీ ఫుటేజ్లు అన్ని ఉన్నాయి. వాళ్ళు మదం ఎక్కి, కొవ్వెక్కి ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా ఉన్నాయండి. జోగి రమేష్ లాంటి వాళ్ళు అయితే నీ ఇంటి మీదకే వచ్చాను, నువ్వేం చేస్తావు, నువ్వేం పీక్తావు అని లోకేష్ అన్న మాటలు అవన్నీ ఉన్నాయి. ఎక్కడికి పోలేదు సార్. ప్రతిదీ గూగుల్లో అంటారు కదా, గూగుల్లో ఎట్లా కొడితే అట్లా వస్తుంది అని చెప్పి వీళ్ళు మర్చిపోయి మసిపూసి మారేడుకాయ చేసేసి ప్రజలు మోసం చేసేద్దామని, ప్రజలు మర్చిపోతారని అనుకుంటారేమో కానీ ఏవి మర్చిపోయే సమస్య లేదు, అన్ని ఉన్నాయి. ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తాం సార్. పక్క రాష్ట్రాలకు పోయి ఎక్కడో దాక్కుంటాం, ఫామ్ హౌస్ లో దాక్కుంటాం అంటే కాదండి, ఎక్కడున్నా పట్టుకుని తీసుకొస్తారు. అంటే సుజాత గారు, గతంలో వైసీపీ వాళ్ళు ఒక్కళ్లే కాదు కదా దాడులు జరగడం అనేది. టీడీపీ శ్రేణులు కూడా మరి వైసీపీ పార్టీ ఆఫీస్ మీద కానీ కొన్ని రీసెంట్గా మనం చూసాం, రాళ్ళు రువిన కేసులు కూడా ఉన్నాయి. మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? కేవలం వైసీపీ వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేస్తారు సార్? వైసీపీ లాగా ఒకవైపే పరిపాలన లేదంటే బయాస్డ్ గా ఉండదండి. ఖచ్చితంగా అది మా పార్టీ కార్యకర్తలు ఏదైనా హద్దు దాటితే కూడా వాళ్ళ మీద కూడా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. ఆ విషయంలోనే గెలిచిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యక్తిగత కక్షలకు కానీ, వ్యక్తిగత దోషణలకు కానీ ఎవరు పాల్పడొద్దు, ఇది రాజకీయంగానే చేయండి తప్ప వ్యక్తిగతంగా ఎవరు తీసుకోవద్దని చెప్పడం జరిగింది. లేదంటే వీళ్ళలాగా ప్రవర్తించుంటే కనుక వీళ్ళు చేసిన అణచివేతకి ఇంకా రియాక్షన్ ఏ విధంగా ఉండేది సార్? మనం ఒకసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఏ కార్యకర్తలు ఎవరు దాడులు తెగబడలేదే. గుంటూరులోనే, మన వినుకొండలోనే ఎక్కడో జరిగిన దానికి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య దాన్ని తీసుకుని వచ్చి పార్టీకి ఆపాదించాలని ట్రై చేస్తారు. కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు సార్? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో ఎందుకు డిలే అవుతుందంటే, అక్కడ అవినీతి చేసింది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబాన్ని ప్రజలందరికీ తెలిసిన నగ్న సత్యం అది. అయితే అక్కడ వాళ్ళు క్రైమ్ ను కూడా లీగలైజ్ చేసేసి ఎవరికి వాళ్ళు మాత్రం బయటికి కనిపించకుండా ఒక ఏమంటారు బినామీలను పెట్టి, వాళ్ళని బూచులుగా పెట్టి, వాళ్ళని దోషులుగా చూపిస్తూ వాళ్ళు చేయాల్సిన క్రైమ్ అంతా చేశారు, దోచుకోవాల్సిన డబ్బంతా దోచుకున్నారు. ఇప్పుడు మనం కంగారు పడి తొందరగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని తీసుకుంటే కనుక
అసలైన దోషులు పట్టుబడరండి. ఇంకొకరు ఎవరో బినామీగా వాళ్ళు వచ్చి న్యాయస్థానాల ముందు వస్తారు. అలాగే కేసు బలంగా లేకపోతే న్యాయస్థానాలు మొట్టిగాలు వేస్తాయి. అంత గత ప్రభుత్వంలో ఎన్ని మొట్టిగాలు తిన్నారో కోర్టులతో చూసాం కదా. ఆ క్రెడిబిలిటీ కోల్పోకూడదు కదా. ఖచ్చితంగా ప్రజల్లో కూడా చులకన అయిపోతాం. ఖచ్చితమైన ఆధారాలు తీసుకుని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే గారు బలమైన కేసులు పెడతారంటారు మీరు, బలమైన కేసులు పెడతారంటారు. ఉన్నవన్నీ బయటకు లాగుతాం సార్. అసలు ఎక్కడెక్కడ డబ్బులు ఎవరెవరి అకౌంట్ లోకి పోయినాయి, ఎలాగా ఏ విధంగా ఎవరెవరు ఆ డబ్బులను మింగేశారు అవన్నీ బయటకు లాగాలి, ఆధారాలతో సహా, బ్యాంక్ అకౌంట్లతో సహా Right. ప్రతిదీ. ఇప్పుడు బియ్యం రేషన్ బియ్యం విషయంలో చూసారు, ఎన్ని క్వింటాల బియ్యం పట్టుబడిందో అన్ని చూసారు కదా. సో దాని వెనుకున్న వ్యక్తులు ఎవరు, అసలు మూలమైన వ్యక్తి ఎవరు, ఎక్కడికి పోయినాయి, అది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జేబులోకి వెళ్ళినాయా, మొత్తం అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డికి వెళ్ళినాయా, అన్ని కూడా రావాలి కదా సార్. దాంట్లో ఎంతమంది పంచుకున్నారు, ఎవరెవరు తిన్నారు, అవన్నీ బయటకు వస్తాయి. ఒక ఇంట్లో దొంగతనం చేస్తానో, ఒక సెల్ ఫోన్ దొంగతనం చేస్తానో పట్టుకోవడానికి 1 నెల 2 నెలలు 3 నెలలు పడుతుంది. అలాంటిది ఇంత పెద్ద నేరాలు జరిగినప్పుడు కొంచెం టైం పడుతుంది సార్ ఖచ్చితంగా.